బాలానగర్ లాంటి ఏరియా కొంచెం మాస్ ఏరియా అనే అనుకోవచ్చు. ఎంత నెగటివ్ అనుకున్నా అంత పాజిటివ్ ఉందండి. హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ ఇనిషియేట్ చేయడానికి కారణం ఏంటి? 2000 రూపీస్ కన్నా ఎక్కువ రాదు, 2500 రూపీస్ కన్నా ఎక్కువ రాదు అన్నది. ఈ A2A హోమ్ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాల్లో కట్టినారు? 18 acres లో phase 1 phase 2. ఈ 7 చక్ర థీమ్ని అండ్ అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఆల్రెడీ ముందు ఎగ్జిస్టింగ్ అరౌండ్ 300 to 400 acres మనకు. ఎన్ని టవర్స్ ఉన్నాయి సార్? అందులో ఒక్కొక్క టవర్ లో ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి? 12 blocks అండి. రియల్ ఎస్టేట్ చాలా తక్కువగా ఉంది, రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము ఇచ్చే ప్రైస్ ఆ ఏరియాలో ఎవరు ఇవ్వలేరు కూడా. సార్, A2A హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? A2A ల్యాండ్ సమ్వేర్ 2018-19లో జస్ట్ సీన్ ద ల్యాండ్. చూసిన తర్వాత దాన్ని లీగల్ టైటిల్ అన్ని వెరిఫికేషన్ చేసేసి 2020లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. దాని తర్వాత కొంత కోవిడ్ పీరియడ్ అది మధ్యలో కొద్దిగా రావడంతో కొద్దిగా డిలే కావడం, పర్మిషన్స్ కానీ డిలే కావడం. బట్ ఇది యాక్టివ్ వర్క్ ఇస్ ఫ్రమ్ 2022 ఆన్వర్డ్స్. ఓకే, అంటే 2018లో ఇనిషియేట్ చేస్తే 2022లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. 19లో మనకు 1.5 year కోవిడ్ పీరియడ్లో కొద్దిగా మనకు డిలే కావడం జరిగింది. అంటే మాకు జనరల్గా ఏంటంటే ఒక ల్యాండ్ ఏ ల్యాండ్ తీసుకోవాలనుకున్నా టైటిల్ ఇస్ వెరీ క్రూషియల్ అండి. టైటిల్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు టైటిల్కు మినిమం 2 to 6 months టైం అవుతుందండి. సో 6 months కాదు, 1 year కూడా కావచ్చు. ఎందుకంటే దానిలో ఉండే ఏవే షార్ట్ ఫాల్ ఉండేవో అవన్నీ షార్ట్ ఫాల్ని వీ హ్యావ్ టు మనం తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి ఓనర్స్ దగ్గర తీసుకోవడం, డిపార్ట్మెంట్ తీసుకోవడం, కరెక్షన్ చేసుకోవడం, అడ్వకేట్ చెప్పినట్టు డ్యూ డీలిజెన్స్లో అన్ని చెక్ లిస్ట్లో ప్రతి ఒక్కటి ఉండాలి. ఎందుకంటే ఏ ప్రాజెక్టు చేసినా అల్టిమేట్గా ఏంటంటే మేము కన్స్ట్రక్ట్ అండ్ వీ డెలివర్ టు ద కస్టమర్స్. ప్రతి ఒక్క కస్టమర్ బ్యాంక్స్కి వెళ్తారండి. ఏ బ్యాంక్ వెళ్ళినా మా ప్రాజెక్ట్ అప్రూవ్డ్ అన్నట్టు ఉండాలి. ఓకే, అది అంత డెప్త్ మైన్యూట్ లెవెల్లో మేము చేయవలసి వస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా రిజెక్షన్ ఉండకూడదు. ఎస్. ఇప్పుడు మాకు ఎట్ ప్రజెంట్ A2A హోమ్ ల్యాండ్. A2A హోమ్ ల్యాండ్ అంటే సొంత. నేను నా నేటివ్ ప్లేస్ పోతున్నా, నేను నా నేటివ్ ప్లేస్లో ఉంటున్నా అనే ఫీలింగ్ రావాలని ఆ హోమ్ ల్యాండ్ పెట్టడం జరిగింది. అయితే ఈ A2A హోమ్ ల్యాండ్ ఎంత విస్తీర్ణంలో కడుతున్నారు సార్? మొత్తం ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు? 18 acres phase 1 phase 2. వావ్, అంటే హైదరాబాద్లో 18 acresలో ఫస్ట్ వస్తున్న ఇది అనుకుంటా నేను. చాలా ఉన్నవి ఆ ఏరియాలో. అరౌండ్ 6-7 kilometers రేడియస్లో మాది మొదటిసారి. 18 acres 12 blocks విత్ 2 club houses. ఓకే, నియర్లీ అరౌండ్ 2000 ఫ్లాట్స్ అండి. ఆల్ 3 bedroom. ఒకటే సింగిల్ ప్లేస్లో అన్ని 3 bedroom ఫ్లాట్స్ చేయడం అనేది చాలా తక్కువ అండి అవి. ఓకే, నేను ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ద 2 club houses. 1,05,000 square feet చేశానండి. 1,05,000 అంటే దానికి 108కి దానికి ఇంపార్టెంట్ సెంటిమెంట్ ఉంది. 108. ఓకే, ఆల్వేస్ 9, 12, 18 అనేది ఎందుకు సార్? అది స్పిరిచువల్గా 9వ నంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా తీసుకోండి, మనిషి లైఫ్లో తీసుకోండి, రాశి కూటం సూర్యగ్రహంలో తీసుకోండి, మీకు ప్రతి ఒక్కటి ఏదైనా నక్షత్రాలు 27, రాశులు 12, దానికి ఒకటి సంఖ్యాబలం చాలా చాలా ఉన్నాయి. మీరు మహాభారతంలో తీసుకోండి, అన్ని 18 ఇట్లా వస్తుంటుంది. ప్రతిదానికి 9 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుగురించి చాలామంది కార్ నెంబర్స్ అంతా 9 అని తీసుకుంటారు, లేకపోతే 9 అని పెట్టుకుంటారు. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 1959. అయితే A2A ల్యాండ్ ప్రాజెక్ట్లో ఎన్ని టవర్స్ ఉన్నాయి సార్? అందులో ఒక్కొక్క టవర్లో ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి? 12 blocks అండి. ఈచ్ బ్లాక్లో మనకు 16 storied, 17 storied, 15 storied అలా ఉండండి. అంటే డిఫరెంట్ అది కూడా మనకి ఒక్కొక్క ఫ్లోర్లో ఎన్ని ప్లాట్స్ వస్తాయి? 10 flats. ఈచ్ ఫ్లోర్లో 10 flats మల్టిప్లై బై 17 floors అంటే 170, నియర్లీ 170, 180 flats ఈచ్ బ్లాక్లో. ఎస్, మల్టిప్లై బై 12. సో సమ్వేర్ నియర్లీ 2000 flats. ఓకే, అయితే A2A ల్యాండ్ ప్రాజెక్ట్లో ఏ కేటగిరీస్లో అవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది? అంటే 2 bedrooms, 3 bedrooms ఇలా ఏ చూస్ చేసుకున్నారు అందులో? మా ప్రాజెక్ట్లో మీకు చెప్పే కదా, మాకు అన్ని 3 bedroom చేశాను నేను. ఆల్ ఫ్లాట్స్ ఆర్ 3 bedroom. ఓకే, అరౌండ్ 17 is minimum size. So 20 to 6 is a maximum size. So nearly more or less majorly మనకు 2000 square feet ఉండేయండి. అన్ని 3 bedroom, one kitchen, one utility, balcony, 3 toilets,
లివింగ్ అండ్ డైనింగ్ అండ్ 1 పూజ రూమ్. దిస్ ఆర్ స్టాండర్డ్. అయితే బాలానగర్ లాంటి ఏరియా కొంచెం మాస్ ఏరియా అని అనుకోవచ్చు. అలాంటి ఏరియాలో ఇలాంటి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ అనేవి అక్కడ చాలా తక్కువ. మీరు అక్కడ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ ఇనిషియేట్ చేయడానికి కారణం ఏంటండి? నేను ముందు 2012-13లో ఒక 4,000 స్క్వేర్ యార్డ్స్ ఆర్ 4 acres 4 acres నాన్నే తులమాన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాపర్టీ తీసుకున్నామండి. అది తీసుకున్న తర్వాత ఈ ఏరియాలో అసలు చాలా అంత మనకు అది ఇండస్ట్రియల్ జోన్ అది. అవును. అక్కడ అపార్ట్మెంట్స్ కల్చర్ ఇక్కడ రాలేదండి. ఇక్కడ నాకు మా దగ్గర ఆఫీస్ వాళ్ళను పంపించేసి మీరు కొంచెం మార్కెట్ ఫీజిబిలిటీ చూడండి అని పంపించాను. లేదు సార్ ఈ ఏరియాలో ఎక్కలేదు, 2,000 రూపీస్ కన్నా ఎక్కువ రాదు, 2,500 రూపీస్ కన్నా ఎక్కువ రాదు అన్నారు. అలా ఎందుకు రాదు, ఇంత మంచి సెంట్రల్ లొకాలిటీ ఉంది, ఇంత మంచి రోడ్ ఉంది, ఇంత అప్రోచ్ ఉంది, ఎందుకు కాదనేది నేను ఆ పట్టుదలతో నా జిద్దు మీద నేను చేశాను. నాకు అది చాలా కలిసి వచ్చింది. అది ఎంత నెగిటివ్ అనుకున్నా అంత పాజిటివ్ అయిందండి. బౌన్స్ బ్యాక్ అయిపోయి అంత పాజిటివ్ వచ్చింది. నేను ఆ ఏరియాలో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టాను, అరౌండ్ 200 ఫ్లాట్స్, ఒకటి మాల్ అండ్ మల్టీప్లెక్స్ చేశాను. సో ఆ బిల్డింగ్తో ఫస్ట్ ఆ ఏరియాలో నేను చేసిన తర్వాతనే మిగతా అక్కడ కూడా వస్తున్నవి. నేను చేసిన తర్వాతనే ఆ రోడ్కి వాల్యూ వచ్చింది, రోడ్కి డిమాండ్ కూడా పెరిగిపోయింది. అయితే ఈ A2A ల్యాండ్ ప్రాజెక్ట్లో మీరు హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో మీరు ఇస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటి? అంటే ఇప్పుడు నియర్లీ 2,000 ఫ్లాట్స్ అంటే వాళ్ళకి ఎమ్యూనిటీస్ మీరు ఆ రేంజ్లో ఇస్తేనే కానీ అంతమంది గ్యాదర్ అవరు. సో ఎలాంటి ఎమ్యూనిటీస్తో ముందుకెళ్తారు? అమ్యూనిటీస్ దగ్గర మోర్ అబౌవ్ 30 అమ్యూనిటీస్ ఉంటాయి, 30-35 అమ్యూనిటీస్ ఉంటాయండి. అంటే వీళ్ళు క్యాటర్ ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్కి వేరే ఉంటుంది, ఉమెన్కి వేరే ఉంటుంది, సీనియర్ సిటిజన్స్కి వేరే ఉంటుంది, యంగ్స్టర్స్కి వేరే ఉంటుంది. అంటే ఒక్కొక్క క్యాటర్ను ఈ 2,000 ఫ్లాట్స్లో ఉండే ఆన్ యావరేజ్గా 4 మెంబర్స్ తీసుకున్నా, 5 మెంబర్స్ తీసుకున్నా, 10,000 మెంబర్స్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్. 10,000 మెంబర్స్ను ఇప్పుడు 2 క్లబ్ హౌస్ తీసుకోవడం కూడా అదే రీజన్. ఓకే. ఇట్స్ ది లెంత్ ఇట్ సెల్ఫ్ ఇస్ 1/2 kilometer. ఒక పర్సన్ ఒక 1/2 kilometer నడవాలంటే ప్రతిరోజు నడవాలంటే అది వీలు కాదు. అందువిషయం 2 డిఫరెంట్ లొకేషన్లు పెట్టడం జరిగింది. ఓకే. సో ప్రతి ఒక్క సెగ్మెంట్కు ఒక్కొక్క ప్లేస్ ఒకటి మేము ఇయర్ మార్క్ చేస్తాను. ఇట్ ఈస్ గోయింగ్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ దట్ లొకాలిటీ. సార్ 7 చక్రాస్ అనే థీమ్ని ఈ A2A ల్యాండ్ ప్రాజెక్ట్లో మీరు హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 7 చక్ర థీమ్ని అండ్ అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే మనిషిలో ఒక మూలాధార చక్రాలు అంటారండి, 7 చక్రాస్ ఉంటాయి. ప్రతి ఒక్క చక్రానికి ఒక ఇంపార్టెంట్ ఉంటుందండి మనకు. అంటే హెల్దీగా ఉండాలంటే ప్రతి ఒక్కటి చక్రాన్ని మనం యాక్టివేట్ చేయాలి. మనం ఒక్కొక్కటి యాక్టివేట్ చేసినప్పుడు ఒక్కొక్కటి హెల్త్ అలానే 7 చక్రాస్ తీసుకొని ఒక్కొక్క దట్ ఈస్ సెంట్రల్ లొకాలిటీ ప్రతి ఒక్క ప్లేస్లో డిఫరెంట్ లొకేషన్ చేసినాం. ఒక ఓన్లీ స్టోన్ తీసుకున్నాము. అంటే అక్కడ మనకు మీరు నడుస్తుంటే, మీరు బేర్ ఫుట్తో నడుస్తుంటే మీకు అది ప్లెక్సెస్ అంటే ఆ ప్రెషర్తో ప్లెక్సెస్ అయిపోయి మనిషి యాక్టివేట్ అవుతారు, అంటే బ్లడ్ ఫ్లో ఎక్కువ పెరుగుతుంది. ఓకే. అదొకటి. ఒక దగ్గరికి వచ్చేవరకు ఒకటి గార్డెన్ ఉంటుంది. అంటే మీరు అరోమా మంచి చెట్లతో ఒకటి వాసన మనిషి ఒక చేంజ్ ఒకటి రావడం జరుగుతుంది. దగ్గర వాటర్ అది ఉంటుంది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక క్రియేటివిటీ ఉంటుందండి. అంటే ఆల్ దిస్ 7 చక్రాస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఏ లైఫ్ టు కీప్ అవర్ బాడీ హెల్దీ. అంటే ఈ 11 చక్రాస్ని ఆధ్యాత్మికంగా మీరు అక్కడ ఇంట్రడ్యూస్ 7 డిఫరెంట్ వేస్లో మీరు చూపిస్తున్నారు. ఓకే. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దాన్ని ఆ లొకేషన్స్లో మెటీరియల్స్ వేరే ఉంటుంది, ప్లానింగ్ వేరే ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ఇట్ షుడ్ యాక్టివేట్ ఆన్ ద బాడీ. ఓకే. ఆ యాంగిల్లో ఆలోచించి అంటే అక్కడ మనిషి అక్కడి నుంచి వెళ్తుంటే ఆ కలర్స్ను చూడగానే ఒక ఐడియా డెవలప్ అవుతుంది. ఒక్కొక్క దగ్గర ఒకటి వాటర్ చూడగానే ఒక దగ్గర డెవలప్ అవుతుంది, ఒకటి చెట్ల చూడగానే ఒకటి డెవలప్ అవుతుంది, ఒకటి బర్డ్స్ శాంక్చురీ, ఇట్లా కొన్ని ఐడియాస్తో చేశాను. ఇక్కడ A2A హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో మీరు ఇస్తున్న USPs ఎలా ఉన్నాయి సార్? సో మనకు ఇక్కడ బిగినింగ్లో మనం స్టార్ట్ చేసినప్పుడు సేల్స్ ఓకే ఇట్స్ అ గుడ్ బిగినింగ్. వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ 3,000, 3,500, 4,500. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మేము 6,000 రూపీస్ బేస్ ప్రైస్ టచ్ చేసామండి. ఇట్స్ గుడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? అది 3,200 రూపీస్ నుంచి స్టార్ట్ అయిందండి ఫస్ట్. అంటే ఇది మా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ మాకు 4,000 రూపీస్ టచ్ అవుతుందండి. ఆయన బిగినింగ్ కొన్ని ప్రైజెస్ ఏంటంటే మీకు 3,200 స్టార్ట్ చేసాము. లేటర్ ఆన్ స్లోలీ మనకి ఇంక్రీజ్ అవుతుంది. నౌ ఇట్ ఇస్ వీఆర్ హ్యాపీ, ఇట్ విల్ టచ్ ఇస్ అ వెరీ గుడ్ ప్రైస్. అయితే ఇందాక క్లబ్ హౌస్ చెప్పారు, 180,000 చదరపు అడుగుల్లో 108 చదరపు అడుగుల్లో మీరు క్లబ్ హౌస్ని ఏర్పాటు చేశామని చెప్పి.
ఇంత పెద్ద క్లబ్ హౌస్ మీరు అక్కడ ఇంకో ప్లాట్స్ని అరేంజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకేదైనా చేసుకోవచ్చు. ఇంత లార్జర్ అమౌంట్లో మీరు అక్కడ క్లబ్ హౌస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మాకు ఈ బాలనాథ్ నగర్ A2 హోమ్లాండ్లో ఒక బిల్డింగ్ టు బిల్డింగ్ 300 ఫీట్ల డిస్టెన్స్ ఉందండి. జనరల్గా హైరైజ్ బిల్డింగ్స్లో 50 ఫీట్ సరిపోతుంది, అయినా 300 ఫీట్లు పెట్టేశాను నేను. ఎందుకంటే స్పేషియస్ ఉండాలా, ఎన్విరాన్మెంట్ బాగుండాలనే ఉద్దేశమే చేశాను. అంటే నేను కమర్షియల్ మైండ్తో చేయలేదండి. ఇది చాలా బాగుండాలి, ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ చాలా హ్యాపీగా ఉండాలి, సేఫ్టీ ఉండాలనేది ఉద్దేశం అనేది. మీరు అక్కడ 7 చక్రాస్ గురించి చెప్తున్నప్పుడే అక్కడ మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారో అర్థమవుతుంది. నేను బేసికలీ మెడికల్ డాక్టర్ కాబట్టి ప్రతి ఒక్కరు హెల్దీగా ఉండాలనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్క దాంట్లో నేను ప్లానింగ్ చేశానండి. ఇప్పుడు ఇక్కడే ఉంటుందా సార్ మన ప్రతి ప్రాజెక్ట్లో ఇదే కేరింగ్? ప్రతి ప్రాజెక్ట్లో కేరింగ్ డాక్టర్ను, ఎందుకంటే అతను ముందు ఎలా హెల్దీగా ఉండాలా, సేఫ్టీ గైడ్లైన్స్ ఏంది, స్లిప్పరీ కాకుండా మనకు ఫ్లోరింగ్స్ చేయడము, హ్యాండిలింగ్ చేయడము, ప్రతి ఒక్క దాంట్లో మేము అక్కడ ప్లానింగ్ చేస్తామండి. ఎందుకంటే ఈరోజు కాదు, నేను చూసేదంటే ఇంకో 20-30 ఇయర్స్కి అడ్వాన్స్గా ప్లానింగ్ చేయాలి. ఓకే, ఫండమెంటల్స్, బేసిక్ ఫండమెంటల్స్ మాత్రం ప్లానింగ్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్. A2A హోమ్లాండ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏ కండిషన్లో ఉంది, ఇంకా మొత్తం అవ్వడానికి ఎంత టైం పడుతుంది, మీరు ఫ్లాట్స్ ఎప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ఇప్పుడు ఫేజ్ 1 జస్ట్ ఆల్రెడీ స్టార్టెడ్. ఫేజ్ 1లో 4 blocks మ్యాక్సిమం బై June, July జస్ట్ వీఆర్ ప్లానింగ్ టు హ్యాండ్ ఓవర్. ఆఫ్టర్ దట్ ఇంకో 8 months కూడా ఇంకో 3 blocks చేస్తాము. టోటల్ 7 blocks ఈజ్ ద ఫస్ట్ ఫేజ్. విల్ కంప్లీట్ విల్ హ్యాండ్ ఓవర్ యాజ్ పర్ ద షెడ్యూల్ టైమ్. బట్ యాజ్ పర్ షెడ్యూల్ టైమ్ నాకు 2027, బట్ ఐఎమ్ అడ్వాన్స్ హ్యాండింగ్ ఓవర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం లైన్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మీరు అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయగలుగుతున్నారా? ఏ ప్రాజెక్ట్ అయినా 99% విదిన్ ద టైమ్. ఓకే, విదిన్ ద టైమ్ విత్ ద క్వాలిటీ. దట్ ఈస్ అవర్ రఘురామ A2 హోమ్లాండ్ స్పెషాలిటీ. అయితే సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, రఘురామ గురించి మేము A2A హోమ్లాండ్ ప్రాజెక్ట్ గురించి మేము చూస్తున్నప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, కంప్లీట్గా ఇది గ్రీనరీతో నిండి ఉంది అని. అక్కడ ముందు నుంచి గ్రీనరీ ఉందా, లేకపోతే మీరు ఒక అడవిని తీసుకొచ్చి అక్కడ సహజసిద్ధంగా ఏర్పాటు చేశారా? ఆల్రెడీ ముందు ఎగ్జిస్టింగ్ అరౌండ్ 300 to 400 acres మనకు ఐడిపిఎల్ వాళ్ళ గ్రీన్ ల్యాండ్ ఉందండి. టోటల్ మనకు 3 sides గ్రీన్ ఉంది. అంటే ఆ గ్రీన్కు తగ్గట్టు నేను ఇక ప్లానింగ్ చేయడం కూడా జరిగింది. ఓకే, అంటే అలానే సేమ్ యాజ్ ఇట్ ఇస్ గ్రీన్. మాకు మోర్ దాన్ 70 to 80% ఇది ఓపెన్ ప్లేస్. వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాండ్స్కేపింగ్ ఈజ్ కమింగ్. ప్రతి ఒక్క ప్లేస్లో ఏ కార్నర్లో ఏ ప్లాంట్ పెట్టాలి, ఏ ప్లేస్లో ఏం చేయాలనేది, వాస్తుని కూడా నమ్ముతారా మీరు? తప్పనిసరి. వాస్తు అనేది బై బర్త్ సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రతి ఒక్కటి వాస్తు చూడాలా, క్వాలిటీ చూడాలి, డ్యూరబిలిటీ చూడాలి, లొకేషన్ చూడాలా, ప్రతి ఒక్కటి చూసి చేయాలనేది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ చాలా తక్కువగా ఉంది అని అంటున్నారు, ఆ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. మీరు దీనికి ఏమంటారు? నిజమేనా? అసలు ఒకవేళ అది ఎలా దీన్ని తీసుకోవాలి అంటారు? రియల్ ఎస్టేట్ని ఎలా అర్థం చేసుకోవాలి? రఘురామ్ కన్స్ట్రక్షన్ అండి, A2 హోమ్లాండ్ అండి, ఈజ్ అఫోర్డబుల్ ప్రైసెస్. మేము ఇచ్చే ప్రైస్ ఆ ఏరియాలో ఇవ్వలేరు కూడా. ఓకే, దట్ ఈస్ ప్రతి ఒక్కరు. ఇప్పుడు మాకు లాస్ట్ టైం డ్యూరింగ్ కన్స్ట్రక్షన్లో నేను కస్టమర్ మీటింగ్ను 2 times కండక్ట్ చేశాను. జనరల్గా డ్యూరింగ్ కన్స్ట్రక్షన్స్ కస్టమర్స్తో మీటింగ్ ఎవరు చేయాలండి. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. నేను ఇప్పటికి 2 times once in a year చేస్తుంటానండి. ఎందుకంటే దానివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే దే కెన్ ఫిజికలీ సీయింగ్ ఈజ్ ఎ బిలీవింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే నా కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తెలుస్తుంది నాకు. ఆ రెండింటిని దృష్టి పెట్టుకొని ఇంకా నేను ఏం చేయాలనేది నేను ప్లానింగ్ చేసుకుంటాను. ఓకే, ఎప్పుడు కస్టమర్తో ఒక కనెక్షన్ అనేది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, అలా ఉండాలండి అది. అయితే ఇప్పుడు A2A హోమ్లాండ్ ప్రాజెక్ట్స్లో సేల్స్ ఎలా ఉన్నాయి సార్? సేల్స్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు ఎవరైనా కొనాలి అనుకున్నారు అనుకోండి, ఇంకా ఎంత పర్సంటేజ్ వరకు అవైలబిలిటీ ఉందంటారు? మాకు ఎట్ ప్రెసెంట్ ఉన్న ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ 70-75% సోల్డ్ అవుట్. మాకు అనుకున్న దానికన్నా మాకు బాగా వెరీ వెరీ హ్యాపీ అండ్ కంఫర్ట్ జోన్. సో మాకు ఫైనాన్షియల్ క్లోజ్ ఆల్రెడీ డన్, ఈజ్ ఓవర్. అబ్సెంట్ నో ప్రాబ్లం. బ్యాంకర్స్ ఆర్ హ్యాపీ, కస్టమర్స్ ఆర్ హ్యాపీ, వీఆర్ ఆల్సో హ్యాపీ. స్టిల్ ఇంకా నేను ఇంకేమైనా చేయాలని ప్లానింగ్లో ఉంది. అయితే లాస్ట్గా ఒక క్వశ్చన్ సార్, A2A హోమ్లాండ్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే అసలు ఎందుకు తీసుకోవాలి కస్టమర్?
అక్కడ ఏంటి స్పెషాలిటీ? ఒకటండి, ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది అవసరం అండి. ఇది ప్రతి ఒక్కరు తీసుకోవాలని ముందు రఘురామ్ కన్స్ట్రక్షన్ అంటే 100% ఇస్ అ గ్యారంటీడ్, హీ విల్ డెలివర్ ది క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ ఇన్ టైమ్ డెలివరీ. దీస్ ఆర్ ద 2 థింగ్స్. ఏ కస్టమర్ అడిగినా మాకు వాళ్ళకు చెప్తారు. మాకు అక్కడ లొకేషన్ ఇస్ ఎక్సలెంట్, లొకేషన్ ఇస్ వెరీ గుడ్, ఇస్ అ వెరీ కమ్యూనిటీ. అది అందరికీ ఒక ఇచ్చిన సంతోషం ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని చూడడము, వాళ్ళు ఇల్లు తీసుకొని చాలా గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు చూసి ఎంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ప్రతి ఒక్క గృహప్రవేశం నన్ను అందరికి పిలుస్తారండి. ఓకే. అంటే కస్టమర్లా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్తో ఎలా మమేకం అయిపోతారో అలా మమేకం అయిపోతారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ మోటో. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.